షట్చక్రాలకి అధిదేవతలు ఎవరో ఒకసారి చూద్దాం. మామూలుగా ఈ అధిదేవతల గురించి పలు రకాలైనటువంటి గురువులు పలు రకాలైనటువంటి దేవతా శక్తుల గురించి చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పబోయేది కూడా ఒక విశిష్టమైనటువంటి ఒక పరంపరలో నుంచి నేను చెప్తున్నాను. ఇది శ్రీ విద్య పరంపరకు చెందినది. మూలాధార చక్రం తీసుకున్నట్లయితే దానికి అధిదేవత వినాయక స్వామి, గణపతి. స్వాధిష్టాన చక్రానికి బాలా త్రిపుర సుందరీదేవి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మణిపుర చక్రానికి చండిక. అనాహత చక్రానికి రాజశ్యామలాదేవి. విశుద్ధ చక్రానికి దత్తాత్రేయుడు లేదా శ్రీకృష్ణ భగవానులు. ఆజ్ఞా చక్రానికి పరమేశ్వరుడు శివుడు. ఈ యొక్క సహస్రార చక్రానికి లలిత త్రిపుర సుందరీదేవి. వీళ్ళు అధిదేవతలు. సో ఈ యొక్క అధిదేవతల ఆరాధన చేయడం వల్ల ఏంటంటే మీలో ఈ యొక్క పలానా చక్రం బలపడాలనుకున్న వాళ్ళు ఈ యొక్క పలానా చక్ర యొక్క దేవత యొక్క ఆరాధనలు కానీ లేదా ఆ దేవతలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ పఠించడం వల్ల ఆ పలాని చక్రం అనేది మీకు బాగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మీ యొక్క చక్రాలను మీరు బలపరచుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః.